నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే నానుడిని నిజం చేస్తూ ఎన్డీఏ కూటమిలో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకుని తాము పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు జనసేన బాస్. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మరొక 10 సంవత్సరాలు నిరభ్యంతరంగా చంద్రబాబు సీఎంగా ఉంటారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో ఒకంత నిరాశ నిస్పృహ కలిగి ఉంటాయంటంలో అతిశయోక్తి లేదేమో. అయితే రాజకీయ విశ్లేషకులు, జనసేన నాయకులు మాత్రం ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అంటున్నారు. ఆయన వ్యూహంలో భాగమంటున్నారు. మరికొందరేమో ఆయన చాలా తప్పు చేస్తున్నారంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇది వ్యూహమా, వ్యూహాత్మక తప్పిదమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాయపాటి అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం. అరుణ్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన దగ్గర నుంచి బయట పుంకాలుగా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను మీరు అసలు ఏ కోణంలో చూస్తారు? సార్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా 2019 నుంచి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఆలోచనల పట్ల పూర్తిగా అవగాహన లేని వాళ్ళు రకరకాలుగా ప్రశ్నిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను శంకిస్తూ వస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం పట్ల, ఆయన తెలివితేటలు, నిబద్ధత పట్ల ఖచ్చితమైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మద్దతు ఇస్తూ ఆయన వెనకాల నడుస్తూ ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆయన శంకించిన వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలే ఉన్నాయి తప్ప ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ రోజు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నిర్ణయాలు ఏ రోజు ఫెయిల్ అయిన దాఖలా లేవు. ఇప్పటి వరకు ప్రతి డెసిషన్ సక్సెస్ఫుల్ గానే ఫిల్ చేశారు, ఆయన ఎండ్ చేశారు. గతంలో 21 సీట్లు తీసుకున్నప్పుడు ఇట్లాంటి శల్య పరీక్షలే చేశారు. ఆ రోజు ఆయన సక్సెస్ఫుల్ గా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిరూపించుకున్నారు. అలయన్స్ కోసం టీడీపీ తోటి, బీజేపీ తోటి సఖ్యత కుదర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇట్లాంటి శల్య పరీక్షలే చేశారు. బట్ ఆ రోజు కూడా క్లియర్ గా ఆయన చేసినటువంటి, తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎంత కరెక్టో ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వివిధ కార్యక్రమాలను మనం గమనిస్తే 100% పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కరెక్టే అని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, పెద్ద పెద్ద పేరు మోసిన విశ్లేషకులు కూడా ఆయన వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయాము అని చెప్పేసి బాధపడుతున్న సన్నివేశాలు ఈరోజు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రానికి, అలాగే ఇంకొక మాట పర్టికులర్ గా చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన్ని కేవలం మిగతా సాంప్రదాయ రాజకీయ నాయకుల దృష్టిలో ఎవరు చూడొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? బయట ఉందో ఒకసారి ఆ బయట చూద్దాం. ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉద్దేశం ఏమో కానీ, మరి మీ జన సైనికుల్లో కానీ, జనసేన కార్యకర్తల్లో కానీ ఒకంత నిరాశ నిస్పృహ రాదంటారా ఈ వ్యాఖ్యలు విన్నాక? సార్, నేను ఇప్పుడే చెప్పాను, సాంప్రదాయ రాజకీయ నాయకుల దృష్టితోటి పవన్ కళ్యాణ్ గారిని చూడొద్దు అని. మొదటిది. రెండోది, ఆయనకి ఎప్పుడూ కూడా ప్రజా అభివృద్ధి పట్ల ఆకాంక్ష ఉంది తప్ప పదవుల పట్ల ఆకాంక్ష లేదు. మూడోది, ఆయన ఇప్పటికే ఎన్డీఏ యొక్క సహాయ సహకారాలతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ కి పరిమితం అవ్వకుండా నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వివిధ స్టేట్స్ లో ఆయన యొక్క ప్రాతినిధ్యం ఆయన చూపిస్తున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి అంశాలని చూస్తూ ఉంటే
మనం ఊహిస్తున్న దానికన్నా కూడా ఎక్కువ ఆయన ఏదో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే. కరెక్టే అరుణ గారు, మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిధి ఆ రకంగా ఉంటుంది, ఆయన జనాల కోసం మంచి చేద్దామని కాదంటలేదు ఎవరు. కానీ పార్టీ అన్నాక ప్రతి పార్టీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ప్రతి పార్టీలో వెనకాల ఉన్న కార్యకర్తలకి కొంత అభిమానం అనేది ఉంటుంది. వాళ్ళు ఏమి కోరుకున్నా కోరుకోకపోయినా తమ నాయకుడిని, తమ గుండెల్లో కొలువై ఉన్న నాయకుడిని ఒక ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు అవ్వలేదు, ఆ తర్వాత 19లో ఏం జరిగిందో తెలుసు, 24లో ఏం జరిగిందో కూడా తెలుసు, 29లో కూడా ఇంకా నేను నేర్చుకుంటూనే ఆ స్టేజ్లో ఉంటాను, ఇంకో 10 ఏళ్ల పాటు అయినా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంతో పాటు పార్టీ కార్యకర్తల అభిమానాలను కూడా వాళ్ళను కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధినేతకు ఉందంటారా? ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉండాలి అని, మా నాయకుడు ఉండాలని మాకందరికి కోరుకుంటాలో తప్పులేదు సార్. మేము అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన ఆ ప్లేస్ లో చూడాలనే ప్రయత్నాలు మావి కూడా. కానీ ముఖ్యమంత్రిగా అయ్యి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలి అన్నా, పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టాలి అన్నా 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారుతుంది. గత 2014లో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వచ్చినటువంటి పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించి 2019లో గవర్నమెంట్ మారటం మూలంగా పెట్టుబడులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ రోడ్లకు వచ్చే సిచ్యువేషన్, కేసులు పడి వివిధ ఇబ్బందులకు గురైన సిచ్యువేషన్ మనం చూసాం ఈ రాష్ట్రంలో. ఇవాళ మళ్ళీ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఏంటో కూడా కళ్ళారా చూసాం. ప్రజలకు జరిగిన నష్టం ఏంటి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి అంతా చూసాము. మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు కష్టపడి ఒక రోడ్డు అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత అది సగంలోనే వదిలేసి మళ్ళీ 2029కి ఈ ముఖ్యమంత్రి మేమంటే మేము అనేటువంటి డిస్కషన్ అనేది వస్తే కార్యకర్తల్లో కానివ్వండి, కూటమి క్యాడర్ లో కానివ్వండి, అలాగే పార్టీల మధ్యలో కానివ్వండి పొత్తు అనేది చెడిపోతే ఖచ్చితంగా మళ్ళీ 2029లో ఇప్పుడు కాచుకొని కూర్చున్నటువంటి వైసీపీ మళ్ళీ అధికారంలో కనుక వస్తే సేమ్ 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఎట్లా ఆగిపోయింది 2019 తర్వాత, అలాగే మళ్ళీ 2029 తర్వాత అట్లాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంటే ముందుగానే అందరికీ కూడా ఒక క్లియర్ గా మానసికంగా సంసిద్ధత చేసే భాగంగా అలా మాట్లాడారు అనుకోవాలి. ఇందులో ఎటువంటి వ్యూహం అండి నేను క్లియర్ గా చెప్తాను. ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళ క్లియర్ గా చెప్తున్నాను వినండి. ఫస్ట్ ది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడూ కూడా ప్రజల అభివృద్ధి వైపు ఉండిద్ది. దానికి ఆయన ఏం కారణం, ఆయన ఏం చేయాలో అవి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. రెండోది, మీరు కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే వెళ్ళాలి, ముఖ్యమంత్రిగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని మించిన ఆలోచన అయితే చేస్తూనే జాతీయ నాయకులుగా ఎమర్జ్ అవుతున్నారు. ఆ విషయం ఒకసారి ఆలోచించుకోండి. ఈ రెండు వ్యూహాలను కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాత్మకమైన అడుగు ఎందుకు వేశారన్నది క్లియర్ గా మనకు అర్థమైంది. రైట్ అరుణ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. నాకు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక వచ్చే 2029 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు మా కూటమి ప్రభుత్వం నుంచి అని ఒక రకంగా ఆయన తేల్చి చెప్పారని అనుకోవచ్చు. నేను సీఎం రేసులో లేను, పక్కాగా చంద్రబాబు గారు ఉంటారు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం మరి ఈ రకంగా జనాలకు మంచి చేసే విధంగా ఉంటే మీరు ఉంటారని చెప్పారు. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలను మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. గతంలో 2022లో నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు మరి ఎక్కడైతే రణస్థలంలో జరిగినటువంటి యువశక్తి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానాన్ని, అసలు ఎందుకు అలా మాట్లాడారు ఏంటనేది చాలా మంది కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది అనుకొని రకరకాలుగా ఊహించారు. కానీ నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు మాటలు బట్టి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు బట్టి నాకు అర్థమయ్యి, అదే ఆ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ ఆ చైర్మన్ శివప్రసాద్ గారు, తమ్మినేని శివప్రసాద్ గారు ఒకనొక సందర్భంలో మేము విజయవాడ గేట్ పై హోటల్ ద్వారా మీరు చేసుకున్నటువంటి డిస్కషన్ లో ఆయన అన్నారు ఏమని, అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తారా ఏమెళ్తారా అని నన్ను అడిగితే నేను వాటికి మొహం మీదే చెప్పాను, ఇంకేముంది సింగిల్గా వెళ్తే ఉద్దేశం లేదు, ఆయనకి పొత్తు పెట్టుకుంటారు, పొత్తు పెట్టుకున్న ఆలోచన విధానంలోనే ఈ స్టేట్మెంట్ లైన్ ఆయన ఇస్తూ ఉన్నారు. ముందుగానే జనసేన పార్టీ యొక్క క్యాడర్, జనసేన పార్టీ యొక్క నాయకుల యొక్క మైండ్ సెట్ ని ప్రిపేర్ చేయడానికి ఆయన సిద్ధం చేసుకుని
ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, మీరు అర్థం చేసుకున్నారు. ఆ రోజున ఆయన అన్నారు, నీకు ఎలా తెలుసు కనీసం అన్నారు. మీకు ఇదే జరుగుతుంది చూడండి, జరగకపోతే ఆ రోజు మీరు అన్నారు. సో అదే జరిగింది. ఆయన కూడా అంటే రాజకీయాల అంటే ఇప్పుడు మనకు వయసు పెరిగిపోయిందనో, నాకు 70-80 సంవత్సరాలు ఉంటే సరిపోవండి. రాజకీయ అవగాహన అనేది, రాజకీయ ఆలోచన విధానం అనేది, ఎదుటి వ్యక్తి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఎదుటి వ్యక్తి దేని గురించి ఒక మాట బయటకు వచ్చిందన్నది, ఆ విషయాన్ని మనం ఆ లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటనేది. సో ఆ రోజున నాకు రాజకీయాలు అంటే మక్కువ, రాజకీయాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంది కాబట్టి ఎవరు ఏ ప్రయత్నాలు ఎందుకు జరుగుతాయి అన్నది ఆ రోజు ఎలాగైతే మనం చెప్పామో, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దేనికి దశాబ్ద కాలం, ఇంకా ఇది 5 సంవత్సరాలే కాదు, ఇంకా దశాబ్ద కాలం మీరే సీఎం గా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని మీరే ముందుకు తీసుకెళ్లారు, మీరు అనుభవజ్ఞులు, మీరు ఒక విజనరీ, మీలాంటి నాయకుడు ఉండడం వల్ల లక్ష్మణరావు గారు ఒక్క మాట, లక్ష్మణరావు గారు, రాజకీయాల్లో బళ్ళు ఓళ్ళ బళ్ళు అవుతాయి. నిజంగానే మీరు చెప్పిందే నిజమైతే మరి ఇంత ఆలోచన శక్తి ఉన్న మీరు ముందుగా జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు? ముందుగానే వైసీపీలో జాయిన్ అయ్యి మీరు మంచిగా దానిలో అభివృద్ధి చెందొచ్చుగా. అంటే మీరు ఆలోచించిన దానిలో అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు కదా. లక్ష్మీనాథ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే స్వతహా మేము అంబేద్కరిస్టులు ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అంబేద్కర్ భావజాల కోసం ఆయన సిద్ధాంతాలు నమ్మి పార్టీలో జాయిన్ అయ్యి, నేను పిఆర్పి పార్టీ 2009లో పార్టీ పెట్టినప్పుడు నాకు అప్పుడు 18 సంవత్సరాలు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను నా మొట్టమొదటి రాజకీయ అరంగేట్రం చేసింది మరి పిఆర్పి పార్టీ నుంచి. ఆ రోజు చాలా కార్యక్రమం చేయడం జరిగింది. సో స్వతహా మెగా ఫ్యామిలీకి అభిమానై, చిరంజీవి గారి మీద అభిమానంతో మెగా ఫ్యామిలీకి చిన్నప్పటి నుంచి అభిమానంగా ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఆ ఫ్యామిలీతో మనం అలాగా కంటిన్యూషన్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఒక విధానం, ఒకసారి కమ్యూనిస్టు భావజాలం, ఒకసారి సెగువారు అంటాడు, ఒకసారి ఏమో అంబేద్కరిస్ట్ అంటాడు, ఒకసారి ఏమో సనాతన ధర్మం అంటాడు, ఆయనలో కన్ఫ్యూజన్ లో ఉంది. సో ఇంత కన్ఫ్యూజన్ గల వ్యక్తి మరి స్టార్టింగ్ ఎందుకు అంతంత పెద్ద మాట్లాడాడు? సముద్రం ఎవరి కాళ్ళ కింద తగ్గు చూడదు, పర్వతం ఎవరికి వంగదు, ఒక జాతి జెండాకు ఉన్నటువంటి పౌరుషం అదొక ఉంటది అన్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు చూసి, ఎస్ దారంతా గతుకులు, అసలే చీకటి, ధైర్యం ఒకటే నా మార్గం, ధైర్యం ఒకటే నా యొక్క ఊపిరి సాహసం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా ఒక యువతగా నాలో ఒక భావజాలు. అంటే మాకు కరెక్ట్ వయసు అండి. ఇప్పుడు నేనున్నా నాకు 34 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఎవరైనా ఏం చేస్తారో లక్ష్మీనాథ్ గారు, సినిమాల మీదో నాతో ఇంకోటో ఇంట్రెస్ట్ మీద ఉంటారు వాళ్ళు. మనకి సమాజం పట్ల, రాజకీయాల పట్ల, లేదా మనం దళిత ఉద్యమాలు చేసినప్పుడు నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి చూసినటువంటి లక్ష్మీనాథ్ గారు. ఎస్ వినబడుతుంది, చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి. రైట్ మళ్ళీ వస్తాను లక్ష్మణరావు గారు, మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అమరావతి జేసీ అధ్యక్షుడు, బహుజన జేసీ అధ్యక్షుడు బాలకోటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. బాలకోటయ్య గారు, లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు. అట్ ద సేమ్ టైం నిన్న అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఈ మధ్య బాలకోటయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఒక ఎలివేషన్ ఇచ్చిన ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. నాగారు నమస్తే. నమస్తే సార్. డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారాలు. నాగారు, రాజకీయాలంటే రాత్రిపూట పడుకుంటే ఆ రాత్రిపూట కళలు వస్తే తెల్లారుజామున లేచి ఆ కళలను అమలు జరపడం కాదు. రాజకీయాలంటే వాస్తవ పరిస్థితులు, అంటే రాష్ట్రంలో ఏం పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి సందిగ్ధంలో ఉన్నారు, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో విడిపోవాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఇవి రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్డీఏ పార్టీ, ఆయన తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం కలిగిన ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రధానమైన చోదక శక్తి ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు
పరిపాలన 4 కాలాలు ఉండాలని దీవించడంలో తప్పేంటి? దీనికైనా తలొక్కటే వెట్టవుతుంది, ఓడిపోవటం వెట్టవుతుంది, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వెట్టవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని 21 సీట్లు ఇచ్చింది. 21 సీట్లు ఇస్తే 21 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సీట్లు కోల్పోయినట్టే కదా. అప్పుడు అది ఓడిపోయినట్ట, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్ట. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని వదులుకోవాలి, కొన్ని రావాలంటే. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందండి. చాలా పార్టీలు కూడా మోడీ గారిని ప్రశంసిస్తూ ఉంటుంటారు. ప్రశంసించినంత మాత్రం వాళ్ళు ఉనికిని కోల్పోయినట్టు కాదు, వాళ్ళ పార్టీని మూసేసుకున్నట్టు కాదు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్టు కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వీరిద్దరి స్నేహం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కొట్టుకుంటారు, వీళ్ళిద్దరికి ఎప్పుడు కర్రలు ఇవ్వాలి, వీళ్ళిద్దరు కొట్లాడితే ఏదో మన కోతి కథలాగా, రొట్టె ముక్క కోసం కోతుల కథలాగా మద్యం దూరేసేసి మళ్ళీ అధికారంలోకి వద్దాం ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఒక సందేశం ఇచ్చాడు. ఆయన ఇప్పుడు ఏం జరిగిందని. ఇంకో మాట ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీవించాడు కాబట్టి 10 ఏళ్ళు ఉంటాడు అన్నాడు కాబట్టి అదే మాట మీద ఆయన నిలబడతాడని కూడా నేను అన్నాను. రేపు 29కి అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే కలిసే పోరాటం చేస్తాం. మనం అనుకున్నాం 2019లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవదు, 80% కలవదు, కార్యకర్తలు కూడా కలవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చారు. ఇప్పుడు లక్షణంగా చెప్పేది అదే. ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలవాలా వద్దనేది పవన్ కళ్యాణ్ చెప్పనక్కర్లా, కార్యకర్త చెప్తున్నారు అన్నమాట. కార్యకర్త చెప్తే ఆయన పాటించాలి. అలా కలవకూడదు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవనివ్వకోకుండా కొంతమంది కాపు నాయకులను ప్రేరేపింపు చేసి లేఖలు రాపించి ఆయన భార్యలను హరణం చేశాడు. కానీ వెరస ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి? ఓటు చేరకూడదు, ఈ ప్రభుత్వం మారాలంటే కలిసికట్టుగా వెళ్ళాలని కలిసిరాని భారతీయ జనతా పార్టీని కూడా పవన్ కళ్యాణ్ గారే వారధిగా ఉండి కలుపుకొని ముగ్గురు కలిసి యుద్ధం చేస్తే 151 11 అయింది, 23 కాస్త 164 అయింది, 1 కాస్త 21 అయ్యింది. యుద్ధం అలాగనే ఉంటుంది, అలాగనే చేస్తారు. అంతే తప్ప మన కోరికల నుంచి చేయరండి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులు, సమాజం కోరుకుంటున్న పరిస్థితులు, ప్రజల నాడి, ముఖ్యంగా ప్రజల నాడి ఎలా ఉందని. ఇప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? నాకు గారు అది నాడి పట్టుకొని చేస్తాడు. నువ్వు ఉష్ణోగ్రత చూడకుండా, టెంపరేచర్ చూడకుండా. కరెక్టే బాలకోటయ్య గారు మీరు చెప్పింది కరెక్టే. కానీ ప్రతి పార్టీకి ఒక స్టాండ్ అనేది ఉంటుంది. ప్రతి కార్యకర్తకి తమ అధినాయకుడిని ఒక మంచి ప్లేస్లో చూడాలని ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలందరికీ ఏముంటుంది, చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు, తప్పేం లేదు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా తమ నాయకుడు కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి హోదాలో చూసుకోవాలనుకుంటారో తప్పు లేదు. వాళ్ళు అనుకోవడంలో తప్పేలా అవుతుంది? నాకు గారు చెప్పండి. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఫ్లవర్లా ఉన్నాడు, అందరూ ఫ్లవర్ అన్నారు. ఇప్పుడు ఫైర్లా ఉన్నాడు, వైల్డ్ ఫైర్లా ఉన్నాడు. ఆయన సోషల్ మీడియాలో హల్చల్ చేసిన తర్వాతే పోలీసు మొత్తం సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటుంది. తన ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రిని కూడా సరైన పద్ధతిలో చేయాలని చెప్పి ప్రశ్నించగలిగే సత్తాలో ఉన్నాడు. ఏం కావాలండి? ఒక ప్రధానమైన శాఖలు తీసుకొని గ్రామక్షేమాలకు మంచి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, రాజకీయాలు నేర్చుకుంటున్నాడు, పరిపాలన నేర్చుకుంటున్నాడు. నేర్చుకునేవాడు విద్యార్థి అంటారు. లక్ష్మణరావు గారు నవ్వుతున్నారు, తమ సోదరుడు లక్ష్మణరావు గారు నవ్వుతున్నారు. బాలకోట మనకు అసెంబ్లీకే పోవడం చేత కానీ ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి పోవడం చేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చెప్పండి? నవ్వితే నవ్వండి. నేను అడుగుతున్నాను నాకు గారు మిమ్మల్ని, యు ఆర్ ది ఎక్స్ సీఎం, మీకు బాధ్యత ఉందా లేదా? అసెంబ్లీకి వెళ్తాం 11 వచ్చినాయా, 3 వచ్చినా, 4 వచ్చినాయి కాదు, 1 వచ్చినా కూడా మీరెవరన్నా నాకు అర్థం కావట్లా. మీరెవరన్నా ప్రజల మీరు 2021 నుంచి 23 వరకు గాడిదగోరానికి పళ్ళు పీకారని మీరు ఏకలు పీకారు కోడిగుట్టు మీద అసెంబ్లీకి రాకుండా 2 సంవత్సరాలు ఎందుకు ఎగ్గొట్టారో టీడీపీ పార్టీ వాళ్ళు. ఆ రోజున ఎందుకు మీరు అడగల? ఆ రోజున ప్రజలు అడగలేదా? మీరు ఆ రోజున ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. బాలకోటయ్య గారు అది అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క మాట బాలకోటయ్య గారు అడుగుతున్నారు. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడిద్దరు కానీ
బాలకోట గారు టైం కదా మాట్లాడినాడు. నాగారు చెప్పండి. లక్ష్మణ ఏ రాజకీయ పార్టీలో కూడా అక్షరం కూడా నేర్చుకోలేడు. ఆ మాట తీరు కానీ ఆ ధోరణి కానీ ఇది రాజకీయాల్లో నిలబడగలిగే మనిషి తత్వం కాదు. మేము మాట్లాడుతున్న పద్ధతి ఏంటి, ఆయన మాట్లాడుతున్న పద్ధతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ మీరు మాట్లాడిన పద్ధతి ఏంటంటే బాలకోట గారు వినండి, వినండి, చెప్పేది వినండి, అదే చెప్తున్నా. చూసాం బాలకోట గారు మాట్లాడినా చూసాం, మాకు తెలుసు రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా మెదులుకోవాలి, ఎవరికి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సమాధానం చెప్పాలో మీరు మాకు చెప్పవసరం చెప్పే స్థాయిలో మీరు మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకునే స్థాయిలో నేను లేను. కాబట్టి లక్షణ నేను చెప్తున్నాను, నా మీసం తెల్లబడింది, మీసమే చేసి చెప్తున్నా. చూడండి మీకు చూపించలేము, చూడండి రైట్ చెప్పండి ప్లీజ్. డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా ఇలా ఎదురు బదురుగా మాట్లాడుకుంటే వినేవాడికి ఏం అర్థం కాదు. నన్ను చెప్పనివ్వండి, తర్వాత ఆయనకి ఇవ్వండి. గంట సేపు రాజకీయాల్లో వెదగాలంటే ముందు నోటి మాట బాగోవాలి. నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా, లక్షణ నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యు ఆర్ ది స్పీకర్, మీరు డిబేట్ పెట్టిన మనిషి, మీకు చెప్పాలి ఏది చెప్పినా. నన్ను ఉద్దేశించి మాట్లాడితే వ్యక్తిగత విమర్శ అవుతుంది. ఈ రోజున అసెంబ్లీ మీరు చూడండి, లేదా శాసనమండలి చూడండి. చంద్రబాబు నాయుడు గారు శాసనసభ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అది ఆయనకు తెలుసు. పరాభవిస్తే వెళ్ళిపోయాడా, నేను రాను అని పోయాడా? ఈ రోజున అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నా. ఇప్పటికి కూడా ఈయన ఎందుకు వెళ్ళటం లేదు? ఏ పరాభవం జరిగింది? ఎవరు రానివ్వలేదు? అయినా 11 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. 11 మంది ఉన్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా నువ్వు అక్కడ అడిగితే ఇక్కడ శాసన మండలిలో ఎంత చర్చ జరుగుతుంది? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిందా? సూపర్ 6 గురించి ముసాయిదా తీర్మానం ఇచ్చాడా? ఇసుక మీద ఇచ్చాడా? డిబేట్ జరగాలి కదా, ప్రజలు వినాలి కదా, ఇది కదా బాధ్యత. నేను మాట చెప్తున్నాను సార్, నాయుడు గారు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు కాలానుగుణంగా నేర్చుకునే విద్యార్థి. ఆయన కూడా సందర్భంలో అన్నాడు, నేను నిత్యం రాజకీయ విద్యార్థిని, నేర్చుకునే వాడికి జ్ఞానం వస్తుందండి. ఇక నేను నేర్చుకోను, నేనే జ్ఞానం ఉంటుందని చెప్పి ఎవడైనా తల మీద మేకు కొట్టుకుంటే అది పతనం అవుతుంది తప్ప రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ సంసారంలో కూడా. కాబట్టి తప్పనిసరిగా తల బిరుస్తాను, రాజకీయాల్లో పనికిరాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసిస్తే తప్పు లేదని వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మీరు ఎవరో కష్టపడినక్కర్లా. రైట్ బాలకోట గారు మళ్ళీ వస్తాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను చెప్పండి. ఇస్తాను కంపల్సరీ ఇస్తాను మీకు, మీరు మాట్లాడదురు కానీ. ఎస్ అక్షర్ సత్యం గారు. సార్ నమస్కారం సార్, మీకు లక్ష్మణరావు గారికి, బాలకోట గారికి, అరుణ గారికి నమస్కారం సార్. బాలకోట గారు అంటున్నారు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, తప్పేం లేదు అంటున్నారు. నిన్న జరిగిన సంబంధించిన సంభాషణకు సంబంధించి ఏమంటారు మీరు? సార్ బాలకోట గారు చెప్పింది విన్నాను, లక్ష్మణరావు గారు చెప్పింది విన్నాను, మేడం అరుణ గారు చెప్పింది విన్నాను. ఇప్పుడు లక్ష్మణరావు గారు కానీ, లేదా నాలాంటి వాళ్ళు కానీ, లేదా జన సైన్యంలో ఉన్న అమ్మ వ్యతిరేకులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలన్న వాళ్ళ ఆవేదన ఏంటంటే, అదేంటి ఈ 5 సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ 10 years కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబునే సీఎం అంటే మన పరిస్థితి ఏంటి అనేది ఆవేదన. లక్ష్మణరావు గారు చెప్పింది కూడా అదే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆయన అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ లక్ష్యానికి ప్రజా సంక్షేమానికి అనుగుణంగా మీరు పరిపాలన కొనసాగిస్తే నేను సినిమాలు తీసుకుంటాను, రాజకీయాలు వదిలేసి అన్నారు ఆయన. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఆఫర్ అయితే ఇచ్చారో అదే ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభీష్టానికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమానికి అనుకూలంగా పరిపాలన చేస్తుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుని ఉండేవారు. ఆయన చేయలేదు కాబట్టి రాజకీయాలు కొనసాగాడు. అది ఎవరు భవన నిర్మాణ కార్మికుల నుంచి ఉద్యమం మొదలు పెట్టాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నది ఏంటి,
చంద్రబాబు నాయుడు గారు మీరు విజన్ చెప్తున్నారు, మీరు ప్రజా సంక్షేమం మీకు మీ విజన్ ఉంది, మీ విజన్ సాధించడం కోసం మీరు పాటుపడితే మీరు ఇంకో దశాబ్దం కూడా సీఎం అవ్వండి, మీ లక్ష్యానికి నేను అనుకూలంగా పనిచేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆఫర్ ఇచ్చారో అదే ఆఫర్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉండమన్నాడు కానీ అయినా తెలుగుదేశం అధికారులు ఉండాలని అనలేదు. అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ మన బాలకోటి గారు చెప్పినట్టుగా అది అసామాజిక రాజకీయ నాయకుడు కాదు. ప్రతి మాటలో కూడా గూఢార్థం ఉంటది. చంద్రబాబు నాయుడు గారు వీరేసి మహాభారతంలో ధృతరాష్ట్రుడే రాజుగా ఉండాలని భీష్ముడు ద్రోణాచార్యులు కోరుకుంటే వీళ్ళందరూ పొంగిపోతుంటారు నన్ను రాజుగా కూడమన్నారని. ఆ ధృతరాష్ట్రం ఉండమన్నది కారణం ఏంటి? దుర్యోధన అధికారులు రాకుండా ఉండడం కోసం. అక్షర్ సత్యం గారు, మీరు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారు. ఇంతకీ ధృతరాష్ట్రుడు ఎవరు, దుర్యోధనుడు ఎవరు చెప్పండి. ఆ ధృతరాష్ట్రుడు నేను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, టీడీపీలో ఇంకొకరు ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ లో ఉండొచ్చు. అవన్నీ చెప్తాను నేను వాళ్ళ వ్యక్తిగతంగా బాధించినట్టు అవుతా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలను బయట పెట్టాను అనుకోండి, టీడీపీ వాళ్ళు ఎలక్ట్ అవుతారు. లేదు పవన్ కళ్యాణ్ తప్పు చేశాడంటే జనసేన నీరు గారిపోతారు. అయితే ఇది వ్యూహం అని మీరు నమ్ముతున్నారు, వ్యూహంలో భాగంగా మాట్లాడారని మీరు నమ్ముతున్నారు సార్. నేను ఒక్క లైన్ లో చెప్పలేను, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. లాస్ట్ లో చెప్తాను వ్యూహమా కాదా అన్నదే, మీకు అర్థం అవుతుంది. దయచేసి నాకు ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ టైం ఇవ్వండి ఈ రోజు. చెప్పండి సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు అంటున్నారు కదా, నువ్వు రోడ్ అంతా గాడి, ఇల్లంతా చీకటి, రోడ్ అంతా గతుకులు ఏదో అంటున్నారు కదా. నిజంగా రాజశేఖర రెడ్డి గారు సీఎం ఒక రోజులో అయిపోలేదు సార్. ఆయన 1970-73లో రాజకీయాల్లోకి వస్తే నిరంతరం పోరాడితే తన కులం మీద, తన పార్టీ మీద నిరంతరం పోరాడితే 30 సంవత్సరాలకు సీఎం అయ్యాడు. ఆ డబ్బు వచ్చిన డబ్బులతోటి, ఆ డబ్బుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఒక్క రోజుతో సీఎం అయిపోలేదు సార్. త్రిపురనేని రామస్వామి చౌదరి గారని 1954 ఆ టైంలో కమ్మ కులంలో ఒక భావాన్ని తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు ఇలా చేయలేదు, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి పౌరోహిత్యం చేసి వాళ్ళ మార్పుని తీసుకొచ్చిన తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు సీఎం అవుతే తన మామ సీఎం అధికారాన్ని వాడుకుని 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కులం యొక్క ఆధిపత్యం కానీ, కులం యొక్క ఎడ్యుకేషన్ కానీ, కులంలో ఉన్న ఆర్థిక వనరులు కానీ పవన్ కళ్యాణ్ లేవు. పవన్ కళ్యాణ్ తండ్రి సీఎం కాదు, పవన్ కళ్యాణ్ మాంగారు సీఎం కాదు. ఒక మీడియా సంస్థ లేవు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఏమి లేకుండా ఒక్క రోజులో సీఎం అయిపోవాలి అని నేను కోరుకోవచ్చు, లేదా నా ఇంట్లో వాళ్ళు కోరుకోవచ్చు, లేదా రాయకోట అధికారి కోరుకోవచ్చు. అది సాధ్యం కాదు. అందుకనే ఆయన స్టెప్ బై స్టెప్ బ్రాండ్ జనసేన అనే బ్రాండ్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 2014లో ఎలక్షన్ 2 నెలల ముందు పార్టీ పెట్టాడు. అసలు ఎవరు పెట్టడు. అతను ఇండివిజువల్ గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ చేయలే. పార్టీని పెట్టి సపోర్ట్ చేశాడు. అర్థం చేసుకోండి. అక్కడ 10 సీట్లు తీసుకుని ఉండొచ్చు. అతనికి 10 మందిని నెగ్గించడం కాదు, జనసేన అనే బ్రాండ్ ని డెవలప్ చేయదు తనకి ఇంపార్టెంట్. 2019లో చంద్రబాబు నాయుడు గుణపాఠం చెప్పాలనుకున్నాడు, ఓడించాడు. మళ్ళీ 2024లో రాష్ట్ర శ్రేయస్ కోసం మళ్ళీ పూర్తి పెట్టుకున్నాడు. నిన్న చెప్పింది కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నేను ఏటెలకాల పల్లకెళ్ళి మోస్తానని పవన్ కళ్యాణ్ గారు అనలేదు సార్. మీరు ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే నేను సపోర్ట్ చేస్తా. ఆయన ఏంటంటే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది 10 సంవత్సరాలు సీఎం చేస్తానన్నవాడు. 2 రోజుల ముందు ఏమన్నాడైనా, అవసరమైతే నేను హోంశాఖ తీసుకుంటా, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుందని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఒకరు వార్నింగ్ ఇవ్వడంలో కానీ, ఒకరికి సహాయం చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ వెనకడిగేయడు. ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తోటే కడపలో ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం కానీ, లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు 6 అవర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ దిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఉండొచ్చు. లేదా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేసేట్టు నేను విన్నా. స్టెబిలిటీ లేకపోతే మీరు పెట్టుబడి పెట్టమని వాళ్ళ రాష్ట్ర సంఖ్య ఆయనకి ఆయన ఏం కోరుకోడు సార్. అందుకనే పవన్ కళ్యాణ్ నాకు ఇది కావాలి, నేను సీఎం అవ్వాలనే వ్యక్తి కాదు. అందుకని ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఇటువంటి స్టేట్మెంట్ వల్ల కింద ఉన్న కార్యకర్త రాంగ్ ఆలోచించాడు కాబట్టి కార్యకర్తలు డేలా పడే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీ ఏంటనే డౌట్ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన అనుమానం ఉండదు. పార్టీని డెవలప్ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పక్షం చేపట్టి పార్టీని డెవలప్ చేసుకుంటూ కార్యకర్తల మనోనిబ్బరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అరుణ్ గారు, మీ పార్టీని అంతర్గతంగా డెవలప్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్ లేదంటే
కార్యకర్తల కింది స్థాయి కార్యకర్తల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం నిజంగా ఇప్పటికైనా అంతర్గతంగా మీ పార్టీ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా రానున్న రోజుల్లో? సార్ ఇప్పుడే పార్టీలోకి ఒక రాక్షసుడి పాలన అంతమందిన తర్వాత అందరూ ధైర్యం చేసి జనసేనకి పెద్ద నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్న విషయం మనం ఈ మధ్య చూసాము. పెద్ద పెద్ద నాయకులు కూడా జనసేన వైపు రావడం అనేది నిజంగానే మేమందరం సంతోషించదగ్గటువంటి పరిణామం. రానున్న రోజుల్లో ఈ చేరికలు ఇవన్నీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. నామినేటెడ్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో చేరికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన అనేది రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బలపడడం అనేది తథ్యం. 2029 ఎలక్షన్ కి మేము బలంగానే ఉంటాం, కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పొత్తు అనేది కంపల్సరీ. అందులో భాగంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే రానున్నటువంటి మిగతా 5 సంవత్సరాల 5 ఏళ్లు కాకుండా తర్వాత ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే అధికారం అనేది చేయి మారకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే, నిర్ణయంతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నడవాలని చెప్పేసి ఈ రోజు ఆయన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది నిన్న. ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఏమో రేపొద్దున ఎలక్షన్ అప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మేబీ పవర్ షేరింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి షేరింగ్ కూడా తీసుకోండి అని చెప్పేసి ఆయనే అడగొచ్చేమో తెలీదు. లేదా ఏదైనా తేడాగా కనిపిస్తే సొంత పార్టీ నేతలనైనా సరే నిక్కచ్చిగా ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు 2029 ఎలక్షన్ టైంలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఆ రోజు ఆయనే అడగవచ్చు, లేదా ఆయనే వ్యతిరేకించవచ్చు. రాష్ట్ర ప్రజల కోసం అలాగే పార్టీ క్యాడర్ కోసం కూడా ఏమైనా జరగచ్చు. ఇవాళకి ఆయనకున్నటువంటి ఒపీనియన్ స్పష్టంగా ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో కాలము, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా రానున్న నిర్ణయాలను అవి నిర్దేశిస్తాయి. ఈ లోపే ఏదో జరిగిపోయింది, రేపు ఎలక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ రేపు ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో అన్యాయం చేశారు అన్నట్లుగా మాట్లాడడం సరైన పద్ధతి కదా నా ఉద్దేశం సార్. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎవరు కూడా అంత తక్కువ అంచనా వేయొద్దు. రైట్, మీరు చూసేటువంటి రాజకీయ కోణంలో ఆయన ఆలోచించడు, ఆయన కోణం వేరేలాగా ఆలోచిస్తారు. అరుణ్ గారు, ఇది పర్సనల్గా అడుగుతున్నాను, మీ పార్టీలో ఉన్న కొంత అంతర్గత ప్రాబ్లమ్స్ అరుణ్ గారిని బాగా ఇబ్బంది పెడుతుంది గత కొన్ని రోజుల నుంచి అని విపరీతంగా బయట సోషల్ మీడియాలో జరుగుతుంది. నిజంగా మీ పార్టీలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అలా ఏం లేదండి. నాకు పార్టీలో ఇబ్బంది కలిగిస్తే నేను నిర్మోహాటంగా అడిగేస్తా అన్న విషయం అందరికీ తెలుసు. అట్లాంటివి ఏమీ లేవు పార్టీలో. మీకు ఎప్పుడన్నా మీ పార్టీలో అన్యాయం జరిగితే మీ పార్టీ మీకు కొమ్ము కాస్తుందా? మీ కార్యకర్తలే మీకు అండగా ఉంటారా, లేదంటే అధినాయకులు అండ ఉంటుందా, మీకు ఉండదా? ఇప్పటి వరకు నన్ను ఇక్కడ దాకా ఒక రాక్షసుడి పాలనలో ఎదురు తిరిగి పోరాడుతూ ఉంటే నాకు వెన్నుదన్నుగా నిలబడింది నా నాయకుడు, నా తోటి జన సైనికుడు సార్. ఇంకా మధ్యలో ఎవరు ఏంటనే నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి అండదండలు, జన సైనికుల యొక్క అండదండలు నాకు ఎప్పుడు ఉంటాయి. పెద్ద వాళ్లే నోరు తెరవడానికి భయపడి చస్తున్న టైంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నేను నిలబడగలిగాను, బ్రతికి బట్టగట్టగలిగాను అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్, జన సైనికుల సపోర్ట్ లేకపోతే ఉండగలిగేదన్నా ఉంచేవాళ్ళ. పెద్ద డాక్టర్నే మాస్క్ అడిగినందుకు ఊపిరి తీసిన వ్యవస్థ అది. మీరు వైసీపీ మీద అనడం కంటే మీ పార్టీలో ఉన్న కొందరే మిమ్మల్ని అణగదొక్కాలని బయట వస్తున్న వార్తల్లో నిజం లేదంటారా? అలాంటి ఏమీ లేవండి. రాజకీయంగా ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు, అపోహలు, ఆశలు ఏ పార్టీలోనే ఏ వ్యక్తులకైనా ఉంటాయి. అందులో భాగంగానే మీకెవరైనా అట్లా కనిపిస్తే అది మీ వ్యక్తిగత అభిప్రాయం, నాకు సంబంధం లేదు. నాకు ఎలాంటి ఇబ్బంది ఎవరితోనూ లేదు. ఉంటే అదేదన్నా నేనే సరి చేసుకుంటాను. దానికి ఇక్కడికి వచ్చి పంచాయతీలు పెట్టే ఉద్దేశం నాకు లేదు. రైట్ అరుణ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర, కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్. ఇందాక మీరు మాట్లాడుతుంటే కట్ అయింది, మీరు మాట్లాడండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున యువతని ఆకర్షించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చాలా వరకు కూడా ఆ రోజులో పార్టీ పెట్టినప్పుడు చాలా వరకు కూడా ప్రజల్లో చెప్పారు. ఎస్, పిఆర్పి పార్టీ పెట్టి చిరంజీవి చేసిన కొత్త వెర్షన్ తో పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చాలా వరకు కూడా ఆదరించడం జరిగింది. కానీ అప్పుడు కూడా మీరు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా ఆపుల కన్నా దళితులే ఎక్కువ జెండా మోయడం, జెండా పెట్టడం, ఆ యొక్క గ్రామాల్లో ఒక నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇది వేరే సబ్జెక్ట్ కానీ దళితులందరూ పక్కన పెట్టేశారు. ఇంకా వేరే దగ్గర మాట్లాడతారు, అది ఇంకా అటు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను అనేది ఏంటంటే ఆయన ఇష్టం సార్. ఈ రోజు 10 సంవత్సరాలకి ఆయన సిద్ధమై ఉన్నాడు, మీరు కూడా సిద్ధమై ఉన్నాడు. ఈ రోజున గ్రౌండ్ లెవెల్ లో కూడా చేయట్లేదంటే నేను చూసిన నా కల్లారా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం చెందిన అంటే
ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మిగతా సామాజిక వర్గం చెందిన వ్యక్తులకి మీరు పవర్స్ ఇస్తారు. మరి ఈ జనరల్ కేటగిరీలో మిగతా యొక్క నియోజకవర్గంలో ఎస్సీ నాయకులు ఎందుకండి ఎదగనవరు? ఎస్సీ నాయకులకి ఎందుకండి పవర్స్ ఎవరు? వాళ్ళకి ఎందుకని ఒక పదవి ఇచ్చి ప్రోత్సహించరు? అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఈ 36 నియోజకవర్గాలు ఏమో ఒక దత్తముల మీ దృష్టిలో? అంటే వాళ్ళు రాజకీయ పదంగా ఏ పదవిలో వాళ్ళు చలావించకూడదా? వాళ్ళ మీద కూడా మీ పెత్తనం చెలాయించాలనేది పవన్ కళ్యాణ్ గారు కొత్త స్టార్ట్. నేను ఎప్పుడు చూడలే విట్టవరు. అంటే ఈ 36 నియోజకవర్గంలో అక్కడ వేరే వేరే క్యాస్ట్ పెట్టడం, ఇక్కడ ఏమో ఎస్ వాళ్ళేమో అనగదొక్కడం. ఆ విధానం జనసేన పార్టీలో పక్కన చూసాం. అది వాళ్ళు మార్చుకుంటారో వాళ్ళ ఇష్టం. అలాగే జనరల్ స్థానంలో ఒక ఎస్సీ క్యాడెట్ ఇప్పుడు పెద్దలు వేయడానికి సపోజ్ రాయపేట అన్న గారు ఉన్నారు. నాకు తెలిసి ఆ యొక్క నియోజకవర్గం జనరల్ అయ్యి ఉంటుంది. ఆవిడ ఎదగినవరు రాయపాటి అరుణ్ గారి మీద కానీ ఇంత గౌరవం ఈ మధ్య పెరిగిపోయింది వైసీపీ వాళ్ళకి. ఎందుకు రాయపాటి అరుణ్ గారి మీద గౌరవం పెరిగిపోయింది పాపం? ఎందుకు ఆవిని రెచ్చగొడుతున్నారు పాపం? నేను అందుకేనంటే జనసేన పార్టీలో మీరు ఎందుకన్నా గ్రౌండ్ లెవెల్ లో ఇంతవరకు కూడా అసలు మండల అధ్యక్షుడు ఎవడో తెలియదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవడో తెలియదు, జిల్లా అధ్యక్షుడు ఎవడో తెలియదు, ఎవరు చెప్తే ఏ పని అవుతుందో తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ తర్వాత 1 అవడో 2 అవడో 3 అవడో తెలియదు. ఏంటి అరుణ్ గారు నిజమైన మాట్లాడేది? ఎవరు సాల్వేషన్ చేస్తాడో తెలియదు. నిజమైన మాట్లాడేది? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ విన్నాను సార్, మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ 10 సంవత్సరాలు ఇంకా మేము ఊడికలు చేద్దాం, ఈ 10 సంవత్సరాలు మేము మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ టీడీపీని బీజేపీ జెండా ఆ జెండాలు పోయడానికి జెండా కూలీలు రెడీగా ఉన్నారని చెప్పి మీరు రెడీ చేస్తూ ఉన్నారంటే మీకు అర్థమైపోతుంది ఎవరిని ఎదగనివ్వకూడదు. ఎదితే రేపొద్దున ప్రశ్నిస్తాడు, ఎదితే రేపొద్దున పొత్తు అంటాడు, ఎదితే ఈ పొత్తుని క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీని ఎదనవకుండా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎదగనవట్లేదు. ఎందుకంటే ఈ పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన పార్టీ. ఇది ఒక బినామీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదు. చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీ ఇది. అరుణ్ గారు మీ వాయిస్ మ్యూట్ అయింది చూడండి. అరుణ్ గారు మీ వాయిస్ మ్యూట్ అవుతుంది. అరుణ్ గారికి లక్ష్మీనాథ్ గారు నిజాలు మాట్లాడితే మీ ఛానల్ వాళ్ళు ఏమైనా మ్యూట్ చేస్తారా? కాదు అరుణ్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు మాట్లాడేది ఆవిడకి వినబడతలేదు అని చెప్తున్నా నేను. అర్థమైందా లక్ష్మణరావు గారు? మీకు వినపడుతుందా? మీకు వినపడుతుంది కదా? రైట్ లక్ష్మీనాథ్ గారు నేను మాట్లాడిన తర్వాత అరుణ గారి యొక్క అభిప్రాయం ఆవిడ మాట్లాడచ్చు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడినా వాయిస్ ఆవిడ అభిప్రాయం మాట్లాడితే నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి 10 సంవత్సరాలు బానిసరకం చేస్తారా? వాళ్ళ నాయకుల కార్యకర్తలు బానిసరకం చేస్తారా? వాళ్ళకి ఇంకా లేదు చంద్రబాబు నాయుడు గారే విజనరీ, ఆయన అనుభవమే కావాలనుకుని ఈయన పార్టీ టీడీపీలో బీజేపీలో కలిపేస్తున్నది ఆయన ఇష్టం. కాకపోతే జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కొంతమందికి అయ్యా చిరంజీవి సీఎం కాలేకపోయాడు, కనీసం ఆ కాపుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని భావజాలం ఉన్నోళ్ళు ఏమవుతారంటే అన్నని నమ్మి మోసపోయాం, తమ్ముడు నమ్మి కూడా ఆస్తులు అమ్ముపోయి రోడ్ల మీదకి వచ్చామని భావజాలం అలా ఉంటది. మనం ఏం చేయలేం. కాపులు ఉత్తరించడానికి వచ్చిన కాపుతారకుడు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళకి ఆయన ఏ సమాధానం చెప్పుకుంటారో ఆయనకి తెలియాల. ఎందుకంటే కమ్మల కాపులు పచ్చగడ్డేస్తే భోగ్గం అనే వర్గాల్లో రెండింటిలో కూడా కలిపిన మహాయుగ పురుషుడు పవన్ కళ్యాణ్ గారు. బాగా బాధగా ఉన్నట్టుంది, మీకు బాగా బాధగా ఉన్నట్టుంది. కాదు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఆ 2 సామాజిక వర్గాలు కొట్టుకుంటే బాగుండేది. వాళ్ళు ఎప్పుడైతే కలుపుకున్నారో వైసీపీ వాళ్ళకి బాగా బాధగా ఉన్నట్టుంది పాపం. వాళ్ళు కలిసిపోతున్నారు. వాటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో 2027 కానీ 29 కానీ వీళ్ళు ఇప్పుడు 3 పార్టీలే కాదు, మీరు సిపిఎం కాంగ్రెస్ మీ యోపుగా ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో 156 పార్టీలు కూడా కలిపిరండి. సింహం సింగిల్ గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి. మీకు 5 సీట్లు లేదా 1 సీట్ కానీ రాజకీయాలు నేను చాలా మంది రాజకీయాలు దోపించాలి. మీరేం మాట్లాడితే నాకు అర్థం కావట్లా. ఈ రోజు మేనేజ్మెంట్ ఇంకోటి చేశారు. అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు. కోటయ్య గారు మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తాను. కోటయ్య గారు అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు ప్లీజ్. కాదు నన్ను అడగనివ్వండి, నేను నన్ను అడగను. ఇద్దరు అడగండి సార్. ఫస్ట్ అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు, మీరు నన్ను అడగనివ్వండి. సరే అడగండి. లక్ష్మణ గారు చిలక జోషి ఎప్పుడు నేర్చుకున్నారు?
కొండదేవర మీద ఆన ఎప్పుడు నేర్చుకున్నారు? వైనాట్ 175 ఏమైపోయింది? మళ్ళీ 29కి వెళ్ళిపోయావు. జనసేన, కాంగ్రెస్, సిపిఎం, ఎన్డీఏ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అందరూ వచ్చినా మేము గెలుస్తా ఉన్నారు. వైనాట్ 175 ఏమైపోయింది? వైనాట్ జగన్ ఏమైపోయింది? ఎలా చెప్తారు? మీరు జాతకాలు వచ్చా? మీకు మీరు జాతకాలు వచ్చా? విశ్వాసం 175 కొట్టాల, 175 స్థానాలు 175 స్థానాలు గెలవాలనేది విశ్వాసం. మనం ఎగ్జామ్ రాయడానికి దేనికి వెళ్తామండి? 100కు 100 మార్కులు రావాలని ఎగ్జామ్ రాస్తారా? రైట్ అరుణ్ గారు ప్లీజ్. 35 వస్తే రైట్ అరుణ్ గారు ప్లీజ్. అరుణ్ గారు ఎస్ అరుణ్ గారు కాదండి, మన దగ్గర ఉంది 5వ తరగతి పుస్తకం. ఉన్నాండి సార్ బాలకోటయ్య గారు. ఏం చదువుతావన్నా? బాలకోటయ్య గారు ఇప్పుడు నేను చెప్పేది మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పిపోయినాడు సార్. బాలకోటయ్య గారు ఒక ఇంటెలిజెంట్ విద్యార్థి ఆడు 24 గంటలు కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు. ఆడికి 100 మార్కులు వస్తే ఆడ సంతోషపడతాడు. ఈ 100 మార్కులు వచ్చిన చూసి వెనక్కి కూర్చుంటాడే వాడు కాపీ రైట్ ఆడతాడు. కాపీ రైట్ వేసి ఆడికి 80-90 మార్కులు వస్తే ఆడికి ఆ సంతోషం ఉండదు. అంటే ముందు కూర్చున్నాడు చంద్రబాబు అయితే వెనక్కి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఒక సత్తువ లేకన్నా ఒక పొత్తు లక్ష్మణ్ గారు ఏదో చెప్తున్నారు. బాలకోటయ్య గారు ప్లీజ్ వినండి, ఆయన ఏదో చెప్తున్నారు ప్లీజ్. గ్రహించారు కాబట్టి 10 కాబట్టి 20 సంవత్సరాలు పొత్తు పెట్టుకుని మాకేం పోయింది. లక్ష్మణ లాంటి వాళ్ళు ఇంకో 4 ఉంటే జనసేన 29 కాదు 59 కూడా గెలవదు. ఎందుకంటే ఆయన వినడు. నేను మాట చెప్తాను, జనసేన వైసీపీయా? జనసేన వైసీపీ అండి. ఇప్పుడు ఆయన జనసేన నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడితే వైసీపీ అధికార ప్రతినిధి ఆయన. నేను మాట చెప్పాను, ఇది ప్రజాస్వామ్యం అండి. 5.5 కోట్ల మంది ఓట్లు వేయాలండి. వాళ్ళు ఓట్లు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మంచి చేస్తే ప్రభుత్వాలు గెలుస్తాయి, మంచి చేయకపోతే ఓడిపోతాయి అని ఆయనే చెప్పాడు. పోనీ ఆ మాట అన్నాడా లక్ష్మణ గారు? నువ్వు ఏదైనా మంచి చేస్తే మంచి గురించి చెప్పు, గెలుపు. నువ్వు వేరే ప్రజల కొడలు కొట్టుకుంటే ఎలా వస్తుంది? రాయపేట అరుణ గారు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, ఒక్క నిమిషం. అరుణ గారు ప్లీజ్. అడగండి. అరుణ గారు అడగండి. ఇప్పుడు స్పీకర్ అయిపోయావా మా అందరికి? ఎస్ 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 ప్లీజ్. నేను అధ్యక్ష అందాం అనుకున్నానా? నేను ఈ రోజు ఎప్పుడు కూడా హాట్ గా జరిగే డిబేట్ లో హాట్ గా మరి జరిగే డిబేట్ లో ఈ రోజు బాలకోటయ్య గారు నవ్వులు పూరిస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ గారు. ఇద్దరు దళిత సోదరులు, అరుణ గారు బీసీ సోదరే. అవును, మేము ఏం అరుచుకునేవి ఏం కొట్టుకునేవి చెప్పండి లక్ష్మణ్ గారు. చెప్పండి లక్ష్మణ్ గారు. నేను అనేది ఏంటండి, చెప్పండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఉంది. ఆయన నిత్య విద్యార్థి, ఆయన పర్లేదు, ఆయనకు అన్ని తెలుసు అనుకుంటే ఆయనకి ఏ వ్యూహం ఉంది అన్నది పక్కన పెట్టండి. ఆయనకున్నటువంటి వ్యూహం ఆయనకు ఉంటది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా వెళ్ళకపోతే వైఎస్ఆర్ పార్టీని మనం ఓడించలేము, జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించలేము. ఇప్పుడు కూడా భయం ఉందో చూసారా? ఆ భయం కేవలం జగన్మోహన్ రెడ్డి గారే పుట్టించారు ఈయనకి. అయ్యా ఇంకా 10 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాడరు అన్న భయం పుట్టించారు చూసు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ పొత్తులు పెట్టుకుంటే మాకెందుకు, ఇరిపోతే మాకెందుకు? 10 కాకపోతే 20 సంవత్సరాలు పొత్తు పెట్టుకోండి సార్, మాకేమవుతుంది? వచ్చేది మేమే కదా. 27 ఎలక్షన్ వస్తే వచ్చేది మేమే, 29లో వస్తే వచ్చేది మేమే. మాకెందుకు భయం? పోయేది మీరు. మీకు డిపాజిట్లు వస్తే రావు మీకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పొత్తు పెట్టుకోపోతే ఎమ్మెల్యే అవ్వలేరు, పొత్తు పెట్టుకోపోతే డిప్యూటీ సీఎం అవ్వలేరు, పొత్తు పెట్టుకోపోతే ఆయన మినిస్ట్రీ పదవి రాదు, పొత్తు పెట్టుకోపోతే ఆయన ఎమ్మెల్యేలు గెలరు. అది పవన్ కళ్యాణ్ భయం. అందుకే ఇంకో దశాబ్దకాలం పవన్ టీడీపీ నమ్ముకుంటే మరొక 10 సీట్లు వస్తాయో, నాకు ఇంకొక 5 సీట్లు మనకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో బహుశా ఆయన ఉండొచ్చేమో. మాకు అటువంటి కరం పట్ల సింహం సింగిల్ గానే వస్తుంది. అరుణ్ గారు వచ్చారు, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా. అరుణ్ గారు ప్లీజ్. లక్ష్మణ్ గారు అరుణ్ గారు వచ్చారు. రైట్ రైట్ అరుణ్ గారు ప్లీజ్. అరుణ్ గారు రైట్ కంక్లూడ్ చేయండి. అరుణ్ గారు రైట్. ఇందాక లక్ష్మణ్ రావు అని అన్నాడు సింగిల్ గా వస్తాం ఎన్నిసార్లు అయినా చెప్పేసి. సార్ సింగిల్ గా వచ్చే సింహం 10 మందిని తోడిచ్చినా ఎందుకని సార్ 11 అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఇవాళ 11 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ అవసరం ఉంది. ఆ 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బాధ్యత ఆ 11 మంది భుజాల మీద ఉంది. ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్ గా వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల యొక్క ఒత్తిడి తట్టుకోలేక సమస్యల యొక్క బెడదను తప్పించడానికి అసెంబ్లీలోకి వెళ్లి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన నిధులో సమస్యలో అక్కడ ప్రశ్నించాలి అన్నా ప్రధానంగా పవన్ అంటున్నటువంటి సింహం
ఈ 10 మంది దౌర్భాగ్యం కొద్దీ ఆ సింహం పార్టీ అధ్యక్షుడు అయింది కాబట్టి ఆ అధ్యక్షుడు వెళ్ళకపోతే ఈ 10 మంది కూడా వెళ్ళే ధైర్యం చేయరు. సింగిల్ గా ఎలక్షన్ కి వస్తా అన్నటువంటి సింహం 10 మందిని తోడిచ్చినా సరే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఫస్ట్ అది చెప్పాలి. రెండోది సార్, మన భావజాలము ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మన భావజాలాన్ని ఎంత భ్రష్టు పట్టించాడు అంటే, ఇప్పుడు లక్ష్మణరావు అన్న మాటలు ఒకసారి మనం కనుక వింటే, అంటే ఇప్పుడు సినిమాల్లో చూస్తాం మనం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి ఇట్లాంటి సినిమాల్లో ఎవరినన్నా చంపటమే, ఎవరినన్నా కొట్టడమే, ఏదైనా చేయడం, తొడలు జరుచుకుంటూ ఇది మా పౌరుషం, ఇది మా రాజసం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎలా ఉన్నాయంటే, ప్రజలకు ఏం అవసరము, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఎలా వచ్చాడు, పొత్తులు లేకుండా అతను అధికారంలోకి వచ్చాడా, అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అతని యొక్క పనితీరును చూసి ప్రజలు ఆ తర్వాత అతను సింగిల్ గా గెలిపించారు, అంతటి అభిమానాన్ని అతను చూరగొన్నాడు. అప్పటి వరకు కూడా పొత్తులు పెట్టుకోవడం అనేది ఎక్కడా కూడా రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీలోనూ జరగంది కాదు. ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అది తప్పు కానప్పుడు పెట్టుకోవడం అసలు ప్రశ్నించాల్సిన అంశం కూడా కాదు. పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళితేనే ప్రజలు వాళ్ళ భారీ మ్యాండేట్ ఇచ్చి, ఇన్ని సీట్లు ఇచ్చి, ప్రతి సీట్ లో కూడా భారీ మెజారిటీ ఇచ్చేది అరాకొర మెజారిటీ ఇవ్వలేదు. ప్రతిదీ కూడా 10,000 నుంచి 90,000 మధ్యలో, 92,000 మధ్యలో వచ్చినట్టు మెజారిటీ. అంటే ప్రజలు అంత విశ్వసించి ఆ పొత్తును కూడా నమ్మి ఓట్లేసినప్పుడు ఇప్పుడు కూడా మేము సింగిల్ గా వెళ్తాం, ఎప్పుడు కానీ సింగిల్ గా ఉంటామని చెప్పి జబ్బలు జరుచుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు సార్. అంటే భావజాల మనుషులది జగన్మోహన్ రెడ్డి ఎట్లా మార్చేసాడో చూడండి. రైట్. ఇవాళ గత 5 ఏళ్లలో ప్రభుత్వం, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేని పని 5 నెలల్లోనే ప్రజల కళ్ళకు కనిపించే విధంగా చేసి చూపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. తీసుకున్నటువంటి ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ మంత్రి నిరంతరం ఆ శాఖ యొక్క అభివృద్ధి మీద కసరత్తులు చేస్తున్నాడు. ఏ శాఖ తీసుకుంటే ఏ మంత్రి అయినా సరే. కానీ గతంలో ఏ మంత్రిత్వ శాఖ తెలియదు. కళ్ళకున్న 3 రంగుల బులుగు కళ్ళజోడు తీస్తే కనిపించింది. మీరు కరెంట్ అయిపోయింది, మీరు చీకట్లో ఉన్నారు, ముందు మీరు వెలుగులోకి రండి. మీరు చీకట్లో ఉండి మాట్లాడితే మీకు అర్థం కావట్లేదు, వెలుగులోకి రండి ముందు. మేము వెలుగులో ఉన్నా సరే చీకట్లో ఉన్నా సరే రాష్ట్రానికి వెలుగులోకి వచ్చి మాట్లాడాలా? చీకట్లో మాట్లాడితే అర్థం కాదండి. ఎవరిలో దీపాలు ఆర్పే పనిలో ఉండడం. మనం ఎలాగైతే అనంతబాబు దీపాలు అర్పించాము, ఎలాగైతే అమర్నాథ్ గౌడ్ దీపాలు అర్పించాము, ఎలా అయితే సుధాకర్ చీకటిలో ఉన్నా సరే దీపాలు వెలిగించే పనిలోనే ఉంటాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ మీ వైసీపీ లాగా ఎవరి పంపలో దీపాలు ఆర్పే పని మేము పెట్టుకోము. వివేకానంద రెడ్డి ఇంట్లో దీపం ఆరిపోయింది, ఎప్పుడు వెలిగిస్తారో చెప్పండి. అలాగే అలాగే అనంతబాబు చెప్పండి. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ మీ ప్రభుత్వ టైంలో చాలా ఏళ్లలో దీపాలు ఆరిపోయాయి, కల్తీ మద్యం దాగి, అవన్నీ మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అయిపోయింది. 99 రూపాయలు విస్కీ తాగి 99 రూపాయలు విస్కీ తాగి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫేవరెట్, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫేవరెట్ షార్ట్ SYSHOT షార్ట్ తాగి ఈ రోజుకి దాదాపుగా 150 మంది పైగానే హాస్పిటల్లోనే సాగుబాటులో ఉన్నారు. రిపోర్ట్ ఉంది, తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్, మీకు అర్థం కావట్లా. స్వయంగా వినండి సిస్టర్, వినండి. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీకెవరో వద్ద ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. స్వయంగా మా బావగారు వారం రోజుల క్రితం ఇదే షాట్, ఇదే మీరు ఇచ్చిన ట్రోఫీ కన్నా, ఇదే మీరు ఇచ్చిన 99 రూపాయల మందు వల్ల మొన్న కిందట సోమవారం మా బావగారు స్వయాన మా పిల్లలు గారు చనిపోయారు. మీరు ఇచ్చినటువంటి ఆ దరిద్రపు మందు తాగే, జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగే బాగానే ఉన్నారమ్మా. మీ మందు తాగే ఆయన మొన్న శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ వారం రోజులు అవుతుంది ఆయన చనిపోయి. ఇదే మీ మందు తీరు. మీరు ఆపితే నేను చెప్తాను ఒక మాట. ఎవరు ఒంట్లో ఎవరైనా, ఎవరి ఒంట్లో ఇంకే పార్టీలైనా, మూత్రపిండాలైనా ఏవైనా సరే ఒక రోజు తాగంగానే విషం తాగితే తప్ప మిగతా ఏం తాగినా సరే ఒక రోజులో చనిపోవాలన్న. సంవత్సరాల తర్వాత గతంలో మన 5 ఏళ్ల పాటు ఈ డిబేట్ ఫస్ట్ ప్రజలు చూస్తారన్న. ఈ విషయం గుర్తుపెట్టుకో. మనం పిచ్చోళ్ళ గాండ్రాపడి వాళ్ళకి మనం మామూలుగా కొంచెం హుందాతనంగానే కనిపించాలి. మనం మాట్లాడే మాటలు మన హుందాతనం, మనం కొంచెం నాలెడ్జ్ ఉందని అనిపించాలి కనీసం. అప్పటికప్పుడు తాగి విషం తాగాడా? ఆయన ఇవే చెప్తున్నారు ఏదో తాగారు ఆల్కహాల్కి సంబంధించిందని చెప్పేసి. ఒక రోజు ఎట్లా చచ్చిపోతారు ఎవరైనా సరే, ఒక నిజంగానే అందులో కలిపి ఉన్నా గానీ 5 ఏళ్ల పాటు మన అన్న సప్లై దీన్ని ఖచ్చితంగా పెద్ద విషయంలో తీసుకెళ్తా ఉన్నాము. మీరు అభిమానంతో మాట్లాడే
చేయొచ్చు కాక, నీ పార్టీ మీద మీరు సపోర్ట్ చేయొచ్చు కాక, ఎన్డీ కూటమి Yes. సపోర్ట్ చేయొచ్చు కాక. కానీ 99 రూపాయల మద్దతు అయితే జనాలు చచ్చిపోతూ ఉన్నారు. 99 రూపాయల మద్దతు అయితే జనాలు కిడ్నీలు, లివర్లు, మైండ్ మొత్తం స్ట్రోక్ మొత్తం వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. ఎవరు కూడా 99 రూపాయల మద్దతు తగ్గితే వాళ్ళ హాస్పిటల్ Right. అదే మందు 350 కమ్మినప్పుడు నోరు పడిపోయిందా? గత 5 ఏళ్ల పాటు అదే మందు 90 రూపాయల మందు 350 కమ్మినట్టున్నారు మీరు. రైట్ అరుణ్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. ఎస్ అరుణ్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి అరుణ్ గారు. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే 100% ఆయన వ్యక్తిగత స్వార్థానికో, ఆయన పదవులకో, ఆయన యొక్క గౌరవ మర్యాదల కోసం తీసుకోరు. ఆయన క్లియర్ గా ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏది తీసుకున్నా సరే ప్రజలు బాగుండాలి, రాజకీయాలని ప్రజల కోసం చెయ్యాలి, ప్రజల కోసమే పార్టీ పెట్టాం కాబట్టి అదే స్టాండ్ మీద నిలబడాలి, దానికోసం మనం ఎంత తగ్గాలో అంత తగ్గాలి అని చెప్పేసి నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఇవాళ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం రాష్ట్ర ప్రజల కోసమే. పెట్టుబడులు రావాలన్నా, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు రావాలన్నా, కేంద్రం నుంచి ఎక్స్ట్రా నిధులు రావాలన్నా, మిగులు నిధులు రావాలన్నా, ఇలా ఎన్నో అంశాలతో ముడిపడ్డటువంటి విషయం అనేది అధికార మార్పిడి. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా అధికారం మార్పు జరగదు అని చెప్పేసి ఇన్వెస్టర్స్ కి, ఎవరన్నా అప్పులు ఆహ్వానించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇచ్చారు. అందులో భాగంగానే కార్యకర్తలకు కూడా గ్రౌండ్ లో రియాలిటీ రాబోయే రోజులు ఇలా ఉండిద్ది కాబట్టి దీని ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక సూచన కూడా ఇచ్చారు. దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల యొక్క నేతల్లోనూ, క్యాడర్ లోను, కార్యకర్తల్లోనూ ఉంది. రైట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు అందరికీ సమానమైన టైం ఇవ్వాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సమయం మీకు మధ్య ఇంటర్వ్యూ పెట్టుకోవడం తప్పులే. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు లక్ష్మణరావు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పెట్టించిన పార్టీ జనసేన అంటున్నారు కదా. నేను అడిగిన దానికి లక్ష్మణరావు గారిని ఇప్పుడు సమాధానం చెప్పక్కర్లేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటారో అప్పుడు వెళ్ళి అడిగి వచ్చి నాకు చెప్పండి సమాధానం. ఇంకో డిబేట్ లో అన్నట్టు 1994 ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో టైఅప్ పెట్టుకుని కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడించి ఎన్టీ రామారావు గారి క్యాండిడేట్ గెలిపించారని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, పొలిటికల్ సెక్రటరీ గన్ని వెంకటేశ్వర గారు ఒక గంటగా వీడియో చేశారు. అది చూసి సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి గారికి తెలియజేశారు కూడా సంబంధం ఏంటన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని కేసు వేసి తర్వాత కేసు విత్డ్రా చేసుకున్నారు. ఎంత తీసుకుని కేసు విత్డ్రా చేసుకున్నారు, లేదా తీసుకోకుండా విత్డ్రా చేసుకున్నారా? విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దినాన్ని రాజశేఖర రెడ్డి అవునా కాదా? అలాగే చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తులు పుస్తకాలు వేసుకున్నారు. ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి బినామీ అవుతాడా, లేదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు బినామీ అవుతాడా, లేదా పవన్ కళ్యాణ్ అవుతాడా? మీరు ఇవాళ చెప్పక్కర్లా, నెక్స్ట్ డిబేట్ లో చెప్పలేదు. పబ్లిక్ డిబేట్ పెట్టండి, పబ్లిక్ వస్తాను, ఇప్పుడన్నా వస్తాను, డిబేట్ చేసి ఒక్క నిమిషం చెప్పండి కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి అక్షర్ సత్యం గారు, కంక్లూడ్ చేయండి. మన రేగ లక్ష్మణరావు గారు అనువాదం వేసేస్తున్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు మీద ఏ రోజునైనా యాక్షన్ తీసుకున్నారా? మీరు రాజశేఖర రెడ్డి ఏ రోజునైనా యాక్షన్ తీసుకున్నారా? మీరు పబ్లిక్ లో అసలు మీరు అసెంబ్లీకి వస్తారా? చంద్రబాబు నాయుడు అధికారం ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటాయి, చంద్రబాబు నాయుడు అధికారం రాడు, అసెంబ్లీకి రాడు. మీరు మీడియాలో తీసుకోవడం తప్పించి ఎవరన్నా ఉన్నారా? రెండు దళితులకి అవకాశం అంటున్నారు. ఇది పాలకొండ దళితుడు కదా అండి, గన్నవరం దళితుడు కదా, రాజులు దళితుడు కదా, అది ఏంటంటే రైల్వే కోడూరు దళితుడు కదా, ఇది పోలవరం ఎస్సీ కదా. ఏంటంటే దళితులు అంటే ఏంటండి? వీళ్ళంతా దళితులు కదా. లేదు దళితుల స్థానంలో కాపులు ఎంచుకుంటున్నారు అంటున్నారు. మరి ఇదే మాట రాజశేఖర రెడ్డిని అడిగావా లక్ష్మణరావు గారు? ఉత్తరాంధ్రలో ఇదేంటి మన విజయసాయి రెడ్డి పని ఏంటి? మా రేజర్ ప్లేస్ లో మీ రెడ్డిల పని ఏంటి? అసలు ఇన్ఛార్జీలు అంతా మా రెడ్డిలో ఉంటున్నారు. అసలు రాష్ట్రంలో రెడ్డిలు తప్ప ఎవరు లేరని ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? అంటే జగన్మోహన్ రెడ్డి అయితే స్తంభం ఉంటుందే, పవన్ కళ్యాణ్ గారు స్తంభం కాలేదా? ఏం మాట్లాడుతున్నారు? ధైర్యం ఉంటే ఇద్దరు విమర్శించారు. నాకు ఆ ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాను, నేను మీకు పంపించాను నేను రాసిన ఆటలు. అంతేగాని వన్ సైడ్ మాట్లాడకండి. లక్ష్మణ్ నోరు ఉంది కదా, పురుగు పడిపోతే నోరు మాకు ఉంది. పద్ధతి కాదు. విమర్శించదలుచుకుంటే కరెక్ట్ విమర్శించండి. లేదు మీ పార్టీ స్టాండ్ ఉంటే పార్టీ లైన్ కట్టుబడి ఉండండి. నోటుకు వచ్చినట్టు అపవాదం వేసేయకండి, కులాలు లాక్కండి. ఏంటంటే పార్టీ అంటే రైట్ అక్షర్ సత్యం గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ రండి, కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. మీరు వైసీపీ మీరు ఎంతమంది వస్తారండి? పద్ధతిగా మాట్లాడండి గురువు గారు, లక్ష్మణరావు గారు. రైట్
రైట్ రైట్ అక్షర్ పవన్ సచిన్ కళ్యాణ్ కాపు అయితే జగన్మోహన్ రెడ్డి కదా, రాజశేఖర రెడ్డి కదా, నువ్వు దళితుడు కదా, నేను కాపుని కదా, ఏంది సార్ మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ కులాలతో సంబంధం, పార్టీకి సంబంధం అయితే ఇలా ఉండడు. పవన్ కళ్యాణ్ పార్టీ డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ పార్టీ డెవలప్ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఎందుకు డెవలప్ చేయలేదు? శక్తి లేదు. శక్తి వచ్చే వరకు తప్ప ఈ కులాసులు దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అనగారిన వర్గాల్లోనే ప్రాబ్లం అది అర్థం చేసుకోకుండా నేను జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పార్టీ ముందుకెళ్తుంది, కాపులకి రాజ్యాధికారం కోసం పాటుపడచ్చు, ముందుకెళ్ళచ్చు. కాపుల్ని తాకట్టు పెట్టి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తాకట్టు పెట్టి మనం ఆస్తులు పెంచుకోవాలి అని లేకపోతే మాకెత్తండి భావజాలం ఉన్నప్పుడు ముందు చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి, ఈ బానిస బతుకులు ఎందుకయ్యా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాను? నేను కాపుల గురించి నేను కాపుల గురించి అల్లా, మీరు అర్థం చేసుకోండి. నేను కాపుల గురించి అల్లా బానిసలుగా అలవాటు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలు అందరూ కూడా ఎదిరించు, పోరాడు, సంఖ్యలు తప్ప అనే పవన్ కళ్యాణ్ బాలకోట గారు కంక్లూడ్ చేయండి. బాలకోట గారు కంక్లూడ్ చేయండి సార్. ఏం మాట్లాడుతున్నారు? మీకన్నా క్లారిటీ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మీరంతా తెలిసి మాట్లాడుతున్నారు. తప్ప పవన్ కళ్యాణ్ అక్కడ ఈ రోజున పోరాటం వద్దు, ఈ రోజున ప్రశ్నించొద్దు, ఈ రోజున ఏమో వద్దు, అని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అక్కడ. వావ్! అంటే మీకు నచ్చినట్టు మీరు కథ రాసుకుంటారు, మీకు నచ్చినట్టుగా మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు, మీకు నచ్చినట్టుగా సినిమా డైలాగ్ చెప్తారు, మీకు నచ్చినట్టుగా మీరు ఏ కావాలంటే రకంగా వాసన రంగులు మార్చినట్టు మార్చుకొని మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మాట తీరు, మీ యొక్క వేష భాష అన్ని కూడా మారిపోతాయంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఏ ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టేటువంటి అర్హత కింద కార్యకర్త నుంచి పైన ఎవరికి లేదు. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. ఏం మాట్లాడినా యుగ పురుషుడు మన పైన దిగొచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున మీలాంటి వ్యక్తులు వాడుకొని మీలాంటి వ్యక్తులు వాడుకొని బానిసలకు చేయమన్నారు టీడీపీకి, మీలాంటి వ్యక్తులు వాడుకొని టీడీపీకి బానిసలకు చేయమని నేర్పుతూ ఉన్నాడు. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీరు లోక కళ్యాణ్ లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు, అరుణ్ గారు ప్లీజ్. లోకేష్ సీఎం చేయడానికి పార్టీ పెట్టారా? రైట్ సీఎం అవడానికి పార్టీ పెట్టారా? చంద్రబాబు నాయుడు లోకేష్ సీఎం చేయడానికి అయ్యా మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇస్తే, మాకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ మాకు ఇస్తే. రైట్ సమయం తక్కువ ఉంది. బాలకోట గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అరుణ్ గారు ప్లీజ్ అరుణ్ గారు సమయం తక్కువ ఉంది ప్లీజ్ బాలకోట గారు కంక్లూడ్ చేయండి. ఏముందనే పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించకూడదు, ఏముందనే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి లేదు, ఏముందో పవన్ కళ్యాణ్ గారు గొప్ప. రైట్ సమయం అయిపోయింది. ప్లీజ్ దయచేసి మిత్రులు మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా పక్కన వారికి టైం ఇచ్చినప్పుడు మీరు కూడా కొంచెం గమనించాలి. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా ధన్యవాదాలండి అరుణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు బాలకోటయ్య గారు, ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో అది ఒక వ్యూహంతోనే మాట్లాడారు. ఇదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు మరో 10 సంవత్సరాలు సీఎంగా ఉండడానికి మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడారు తప్ప అది ఆయన పలకీలు మోయడానికి మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అని జనసేన నాయకులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరి రానున్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు దాంతో ఏకీభవిస్తారా లేదంటే ఏకీభవించరా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే